రాష్ట్రంలో 2 నెలల నుంచి యూరియా కొడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రైతుల్ని. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఏనాడు రోడ్డు ఎక్కలేదు. ఈ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఎప్పుడు రోడ్డు ఎక్కలేదంట. ఈ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కుతున్నారంట. కళ్ళు అక్కడ పెట్టుకున్నా, జేబులో పెట్టుకున్నావా జగన్మోహన్ రెడ్డి? లేదంటే కనుక ప్యాంట్ కింద ఉన్న అండర్వేర్లో పెట్టుకున్నావా? ఏ జగన్మోహన్ రెడ్డి కళ్ళు అక్కడ పెట్టుకున్నా 33,000 ఎకరాలు ఇచ్చా మహాప్రభు, మా బాధ పట్టించుకోండి అని చెప్పి దాదాపు 1600 రోజుల పాటు వాళ్ళ కన్నీటి గాథ వినిపించడానికి నీ కోసం తిరిగితే ఏ రోజన్నా వాళ్ళ కళ్ళమ్మట తిరిగి చూసిగావా నువ్వు? అరే దారిలో వాళ్ళు ఏదో న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి పాదయాత్ర తిరుమల వెళ్తుంటే కనుక వాళ్ళని రోడ్లో అన్నం తినేయకుండా ఎక్కడ వాళ్ళకి వేసిన టెంట్లు కూడా పడితే నడి రోడ్డు మీద అన్నం కలుపుకొని తిన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే రైతులు 33,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిన రైతులు. అప్పుడు కళ్ళు డ్రాయర్లో పెట్టుకున్నావా లేదంటే ఇంట్లో పెట్టొచ్చావా? వాళ్ళు రైతులు కాదా? అరే చెరుకు మద్దతు ధర కావాలి అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీల దగ్గర రైతులు గొడవ చేస్తుంటే కనుక వాళ్ళని ఎమ్మడబడి కొట్టించావు కదా జగన్మోహన్ రెడ్డి. సరే అది ఒక లెక్క అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఏదైతే కనుక చెరుకు రైతులు పంట వేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వట్లేదా మహాప్రభు మాకు ఆ కంపెనీ వాళ్ళు అని చెప్పి షుగర్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, ఏదైతే చెరుకు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అక్కడ రైతుల మీద ఎంతమంది దాష్టికంగా దాడి చేయించావు జగన్మోహన్ రెడ్డి? మర్చిపోయావా? ఇదే రైతుల విషయం గురించి మాట్లాడదాం. రాజమండ్రి దగ్గర ఏ గాలి నా కొడుకు పెట్రోల్ బాటిల్ విసిరేశారు రైతుల మీద. ఆ రోజు రైతులు కాదా వాళ్ళు? చోట్ల చెవుల్లోనేమో ఈ ఇయర్ ప్యాడ్స్ పెట్టుకుంటాడండి, చేతుల్లోనే పబ్జీ గేమ్స్ ఉండిద్ది. అది చూస్తా ఆడతా ఎప్పుడు ఏంటి ఫోన్ లేనప్పుడు స్మార్ట్ రింగ్ దేనికి కనెక్ట్ చేశాడండి? ఫోన్ లేదంటున్నారు, బాగానే ఉంది. ఏదో చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, ఇది పెట్టుకుంటే నాకేదో అదృష్టం వచ్చిందని పెట్టుకున్నాడు తప్పితే ఆ స్మార్ట్ రింగ్ దేనికి కనెక్ట్ చేస్తారు? ఫోన్ ఉండాలి కదా, ఫోన్ ఉండాలా లేదా? మరి ఫోన్ లేకుండా స్మార్ట్ రింగ్ ఎలా వచ్చింది? దానికి అంటే ఎవరి ఫోన్కి కనెక్ట్ చేశాడు? పక్కనే ఉండే వాళ్ళు ఎవరు? ధనుంజయ రెడ్డి పాపం జైల్లో ఉన్నాడు. ఇక భారతి గారి ఫోన్కే కనెక్ట్ చేసి ఉండాలి. మరి అదైనా పక్కనే ఉండాలి కదా ఫోను. అంటే ఫోన్ వాడుతున్నాడు కదా, ఎవరికి కథలు చెబుతాడు? సరే ఇక రైతుల విషయానికి వద్దామండి. రైతులు ఎవరు రోడ్డు మీదకి రాలేదా? ఇప్పుడు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి, వీటిల్లో నువ్వు ఒకటైనా చేసావా? సరే ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పెద్ద పోటుగాడివి, రైతుల కోసం అంత చేశా ఇంత చేశా అని మాట్లాడే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే కనుక తుళ్ళూరు మధ్యలోంచి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి శిబిరాల దగ్గర పరదాలు అడ్డం పెట్టుకొని 100 మంది పోలీసులు అడ్డం పెట్టుకొని తిరిగావు నువ్వా రైతుల గురించి మాట్లాడుతున్నా? నవ్వుతున్నారు జనాలు. ఎందుకు పిచ్చి కబుర్లు చెబుతావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికే నిన్ను పిచ్చాడు అంటున్నారు. ఇలా పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా పిచ్చాడు అయిపోవు మాకు. మర్చిపోయావు చూడటం. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంకో మాట కూడా అన్నాడండి. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అంట బావిలో దూకి సావాలంట. సరే తప్పుగా అనుకోమాకండి, ఎవరు తప్పుగా అనుకోమాకండి. నన్ను మాట్లాడినండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. అధికారంలోకి ఎక్కిన అడ్డగాడిద ఒక గాడిదని కారు మీద ఎక్కిస్తే ఏమైద్ది? కారులో ఎక్కించినా కారు మీద ఎక్కించినా ఏమైద్ది? కారు అంతా పగలగొట్టింది. అలాంటి ఈ అడ్డగాడిద, ఈ జగన్మోహన్ రెడ్డి అనే అడ్డగాడిద తప్పుగా అనుకోవద్దు. గాడిదలు కూడా మీరు కూడా తప్పుగా అనుకోవద్దమ్మా. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతా, గాడిదలను కూడా తక్కువ చేసి మాట్లాడట్లా. గాడిద కంటే ఘోరంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఎక్కిన మరుక్షణమే ప్రజావేదిక పడేశాడు. 11 కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికని, అది 11 కోట్లు పెట్టి కూడా 90% అనేది మాన్యువల్గా డిమాలిష్ చేసి ఇంకో చాటగా తరలించుకునే వీలుండిది ఇది. అలాంటి దాన్ని దారుణంగా ఎక్కడికక్కడ కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి పక్కనే కృష్ణానదిలో దూకాలా లేదా? పక్కనే దూకాలా లేదా? అన్నా మీకెందుకన్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో అన్నా సిపిఎస్ రద్దు చేసేద్దామన్నా అన్నాడు. మరి సిపిఎస్ రద్దు చేయని ఈ సన్నాసి చెరువులో దూకాలా లేదా? అలాగే మద్యపాన నిషేధం చేస్తాను, నేను 2024 ఎలక్షన్లు వెళ్ళే నాటికి మద్యపాన నిషేధం చేస్తానన్నా ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి ఏ మడుగులో దూకాలి? ఏ బురద మడుగులో దూకాలి? డిఎస్సి కావాలి, డిఎస్సి ఇస్తాను, ప్రతి సంవత్సరం డిఎస్సి వదులుతాను, నేను రాగానే మెగా డిఎస్సి ఇస్తా అన్న ఈ దరిద్రుడు దేంట్లో దూకాలి పోయి జగన్మోహన్ రెడ్డి? ఇలా చెప్పుకుంటూ పోతే కనుక తల్లి చెల్లి ఎగడ ఎక్కువ చూసిన తర్వాత నీళ్లు లేని బాయి ఏదన్నా చూసుకొని, జగన్మోహన్ రెడ్డి నీకే చెబుతున్నా, తల్లి చెల్లి ఇద్దరు ఎక్కువ చూశారు మొహాన. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా నీళ్ళు లేని బాయిలో ఎగిరి దూకు.
నీళ్ళున్న బావిలో అయితే ఏ తోటలా వచ్చింది, నీళ్ళు లేని బావిలో అయితే నేను దేకేవాడు కూడా ఉండడు. కాళ్ళు చేతిలో ఇరిగి అక్కడే పోతావు నువ్వు. ఒక మనిషి చావు కోరుకుంటున్నావు అంటే కనుక నీలాంటి సైకోయిజం. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి, తప్పు కనుక్కోవద్దు ఎవరు. ఇంతమంది సాగు కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి మీ నాన్న సాగుకు కారణం ఏదో కనుక్కున్నావా? ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు చంపారని చెప్పి వాళ్ళకే ఎంపీ సీటు కట్టబెట్టావు కదా ఏ జగన్మోహన్ రెడ్డి. సరే, బాబాయ్ సాగును ఆడుకొని కుర్చీ ఎక్కావు, తర్వాత చెల్లెళ్ళిద్దరిని బయటికి తన్నేసావు. అరే, తల్లిని అధ్యక్ష పదవి నుంచి దించేసిన నువ్వు దేంట్లో దూకుతావో చెప్పాయా? చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి మెడది పెట్టి బయటికి గింటేసి ఆమె కట్టుకున్న చీర గురించి మాట్లాడి నువ్వు దేంట్లో దూకుతావు చెప్పు? అసలు మా తండ్రికే పుట్టలేదు, రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదు ఆమె అని చెప్పి మాట్లాడారు కదా మీ వైసీపీ సైకోలు. మరి అప్పుడు నువ్వు దేంట్లో దూకుతావు? సొంత తల్లి క్యారెక్టర్నే అక్కడ తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేదు సన్నాసి నువ్వు. అలాగే ఇక రైతుల గురించి రైతులకు అంటావా? రవీంద్రారెడ్డి ఇతనికి ఒక ఎరువుల కంపెనీ ఉందండి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే గనక మల్టిపుల్ కాంప్లెక్స్ ఎరువు అనేది ఒకటి ఉంటుంది, 2020 అని, డిఏపి అని, ఇలా 2020, 2028 అని, ఇలా కొన్ని ఉంటాయి, 16, 32 అని, ఇలా కొన్ని కాంప్లెక్స్లు ఉంటాయి. ఈ కాంప్లెక్స్ ఎరువులన్నీ మిక్సింగ్ యూనిట్ ఉంది అతనికి. అతని యూనిట్కి యూరియా ఎంత తరలి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇవ్వకుండా? నువ్వు అడిగిన రైతులను ఎంతమందిని కొట్టించా? నువ్వు రైతుల గురించి మాట్లాడుతుంటే కనుక రైతులు చెప్పులు తీసుకుని అమ్మడబడి కొడతారు చెబుతున్నా. వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఉన్న మిగిలిన 3 లక్షలు 6 లక్షల టన్నుల యూరియాని అప్పచెప్పెళ్ళారంట. ఎవరికి? ప్రభుత్వానికి. రవీంద్రారెడ్డికి ఇచ్చుంటారు. ప్రభుత్వం దగ్గర 3 లక్షల టన్నులు యూరియా బఫర్ స్టాక్ ఉంటే కనుక ఎవరు ఇబ్బంది పడరుగా? చెవుల్లో ఏమన్నా వద్దులే, పాపం ఫీల్ అవుతాడు. నోటితో మాట్లాడేటప్పుడు నోట్లోనే మాట్లాడు, ఇంకో దాంతో మాట్లాడు. మాకు జగన్మోహన్ రెడ్డి కింద నుంచి కొట్టారనుకో జనాలు, నిన్ను కొట్టారు కాబట్టే జనాలు అందరు లాగిపెట్టి కొట్టారు కాబట్టే అటు ఒకటి ఇటు ఒకటి మిగిలి మధ్యలో 5 కింద పడింది. ఈసారి ఇంకొకసారి గట్టి కొట్టారనుకో ఒకటి అతుక్కుపోయి ఒకటే మిగిలిద్ది జగన్ నీకు. అంతకు మించి ఎక్కువ మాట్లాడు మాకు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మేము ఏదైనా మాట్లాడితే కనుక పొరపాటును కూడా నీకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి, ఇంత అవమానమా నాకు అని చెప్పి బాయ్ ఎక్కడుందో చూసుకో మాకు. ఎందుకంటే కనుక మీకున్న ఏదైతే కనుక ఇడుపులపాయ ఎస్టేట్లో ఒకటి ఉంది బాయి, కన్స్ట్రక్షన్ చేసేసి పైన మూతేసి పెట్టావు చూడు, అప్పుడప్పుడు వాడుతూ ఉంటావే దాన్ని. దాని దగ్గరికి వెళ్ళి ఎగిరి దాంట్లో దూకు. దరిద్రం పోద్ది రాష్ట్రానికి పట్టింది. సిగ్గు శరం ఉండాలి జగన్మోహన్ రెడ్డి. మనిషి చావు కోరుకునేది ఏంది నువ్వు? మనిషి చావు కోరుకుంటారు ఎవరైనా? అరే, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో నక్సలైట్లని నిలబెట్టి కాల్చి ఏదైతే కనుక వాళ్ళని చర్చలు పిలిచి నిలబెట్టి కాల్ చేసినా కూడా వాళ్ళు కూడా చంపాలని చూడలేదే ఏ రోజు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నీ తల్లి కడుపున ఎలా పుట్టావు నువ్వు అని అడిగిన రోజు కూడా తెలుగుదేశం నాయకులు ఎవరు మీ అయ్య చావును కోరలేదే. ఇంకో మాట కూడా అన్నాడండి, ఇది నేను మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారిని కళ్ళబొల్లి ఏడుపులు ఏల్చి అసెంబ్లీకి నేను ఉన్నప్పుడు ఎప్పుడు అసెంబ్లీకి రాలేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోదంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చింది నీకు ఏడగాని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏంది ఆ రోజు అసెంబ్లీలో ఎవరు ఏమనలేదా? 1-2 సార్లు చూసావా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కళ్ళబొల్లి డ్రామాలు ఆడారా? కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మట గడ్డి తింటున్నావా? దున్నపోతా, కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మట గడ్డి తింటున్నావా? లేదంటే చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నావా? ఎవడైనా పెట్టారా చెవుల్లో? స్పీకర్ చెబుతున్నాడు, అరే ద్వారంపొడి నువ్వు కూర్చో మాట్లాడు, మాకు డోంట్ టాక్ ద్వారంపొడి అలా మాట్లాడొద్దని చెబుతుంటే నా చెవుల్లో ఏం పెట్టుకున్నావు? చెవులు వినపడలేదా? వినిపించమంటావా? ఆ డైలాగ్ వినిపించమంటావా? వినిపిస్తే కనుక వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నాకుతావా నువ్వు? కుక్కలాగా నా కాళ్ళు నువ్వు చెబుతున్నా ఏం మాట్లాడలేదా? పిచ్చోడా, నీకంటే కనుక నీ భార్యనే ఏది పట్టాభి గారు అండి బోషడీకే అని చెప్పి ఒక డైలాగ్ అన్నారు, మీకు తెలిసే ఉంటుంది. గత సినిమాల్లో కానీ లేదంటే కనుక గతంలో ఉపాధ్యాయులు కానీ అరే బోషడీకే అనేది ఊత పదంగా వచ్చేది. ఇది 90sలో ఉన్న విద్యార్థులందరికీ తెలుసు. ఇది దానికి ఒక అర్థం తీసి ఆగస్టు 15 రోజు పోలీస్ పెరేడ్లో మాట్లాడాడండి దాని గురించి. అలాంటి సైకో తల్లినే లకారంతో సంపాదించిన ఈ సైకో రాజకీయ లబ్ధి కోసం దేన్నైనా వాడుకోగలడు. చంద్రబాబు నాయుడు గారు సున్నిత మనస్కత్వం కలవాడు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇలా చేయబట్టి ఆపుతున్నాడు. అరే బాబు మీరు ఆగండ్రా అంటున్నారు. లేదంటే రాత్రి నువ్వు మాట్లాడిన దూకి సావాలన్న దానికి ఈ పాటికి నీ కోట గోడల బద్దలయ్యి మర్చిపోయింది జగన్మోహన్ రెడ్డి. బద్దలు కొట్టిన ఉపయోగం ఉంది. రాత్రి వెళ్ళిపోయావుగా నువ్వు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టావు, సాయంత్రానికి దొబ్బేసావు. ఇక్కడ తన్నులు తినేది ఎవరో? నీ పేటీఎం కుక్కలో. ఇక్కడ తిట్లు తినేది ఎవరు? ఇటు అంబటి రాంబాబు గాడు, అటు పేరు నానిగాడు. వీళ్ళు మా చేత దొబ్బించుకోవడానికి, మా చేత తిట్లు తినడానికి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడతావు. ఇంకొకసారి కనుక చంద్రబాబు నాయుడు గారు చావు గురించి కనుక మాట్లాడావంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఓపెన్ ఛాలెంజ్ అబ్బా, బయటకు వచ్చి మాట్లాడు. లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి మైకులన్నీ అక్కడ పెట్టి అన్ని ఛానల్స్ రాళ్ళని అక్కడ పెట్టి మాట్లాడు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డపై అయితే నబ్బవు. ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటావా? నేను వస్తా 4 ప్రశ్నలు అడుగుతాను నిన్ను, 4టికి సమాధానం చెప్పు.
ఏది నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవైతేనే, కాదు అనుకుంటే మేమేం చేయలేం. ఈ ఛాలెంజ్కి నువ్వు ఓకే అంటే మేము సిద్ధంగానే ఉంటాం ఎప్పుడైనా సరే. నువ్వు ఎప్పుడైనా చెప్పు, మీ పేటీఎం కుక్కల్ని తెచ్చుకుంటావో, వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తావో, ఏం చేపిస్తావో, బెదిరిస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవైతే కనుక, టోటల్ మీడియాని ఎదుర్కొనే దమ్ము నీ దగ్గర ఉంటే కనుక లైవ్ ప్రెస్ మీట్ పెట్టు. నేషనల్ మీడియాని ఎదుర్కొంటున్నారు. నేషనల్ మీడియానా? ఎక్కడుంది నేషనల్ మీడియా? తాడేపల్లి ప్యాలెస్ నేషనల్ మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వస్తున్నారంటగా. ఎవరాళ్ళు? పేటీఎం కార్యకర్తలా? అరే వాళ్ళ దగ్గర ఒక 4 ఉంటారండి. ఏఎన్ఐ మైక్ ఒకటి, ఆ సిఎన్ఎన్ మైక్ ఒకటి, 4 మైకులు తీసుకున్నారు, లోగో మైకులు తీసుకున్నారు. ఆ 4 లోగో మైకులు అక్కడ పెట్టేసి వీళ్ళే ఈ పేటీఎం కార్యకర్తలే ప్రిపేర్ చేసిన క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. పాపం జగన్మోహన్ రెడ్డి ఆన్సర్లు చెప్పే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. సినిమా డైలాగుల కోసం చెప్పే ఆన్సర్లు కొన్ని ఉంటాయి. అవి మాత్రమే వస్తాయి. నేషనల్ మీడియా ముందర ఎవరైనా సినిమా డైలాగులు చెబుతారండి, తెలుగు సినిమా డైలాగులు? ఇలాంటి ప్యాలెస్ పిచ్చోడి తప్పితే ఎవరు చెప్పరండి. నేషనల్ మీడియా మొహానికి ఆ మొహం సమాధానం చెప్పే దమ్ముందంటారా? వదిలేండి, దాని గురించి వదిలేండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.